జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సత్యమణి సునీత పాల్గొన్నారు. సీఎం సోదరుడు చెరువులో ఇల్లు కట్టినా హైడ్రా వెళ్లలేదని, కానీ పేదల బస్తీలకు వెళ్లి ఇల్లు కూలగొడతారని విమర్శించారు కేటీఆర్. పేరు చెప్పి భయపెట్టుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడే గుంజుడు. ఏ బిల్డర్ యాడ దొరుకుతాడా, నీ ఇల్లు గుల కొడతాం, నీ బిల్డింగ్ గుల కొడతాం అని బెదిరించుడు, పైసలు గుంజుడు, అడ్డమైన పైసలు సంపాదించుడు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, పైసలు వారేద్దాం, అంత జూబ్లీహిల్స్ అంటే పేరుకు జూబ్లీహిల్స్గా అంత గరీబోళ్ళే ఉన్నారు, ఓటుకు 5,000 వంచుదాం, ఏముంది ఓటుకు 5,000 వంచితే గెలవమా అని టెంపర్ వాళ్ళ. పనులు మంచి పనులు చేసింది అయితే ఏం లేదు, చెడగొట్టే పనులు గలీజ్ పనులు తప్ప ఒక్క మంచి పని జరిగిందా 22 నెలల్లో? ఆడపిల్లలకు చెప్పారు, మీకు మాట ఇచ్చారు, నెలకు 2,500 ఇస్తామని చెప్పారు, పడ్డాయి వాళ్ళకన్నా? ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారు కొత్త సౌండ్ పెట్టిండి ఈ మధ్యన. కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగా పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి టింగు టింగుమని పడుతుండే అకౌంట్లో. ఇక ముఖ్యమంత్రి గారు టింగు టింగ్ అంటే కేసీఆర్ గుర్తొస్తుండని చెప్పి టకీ టకీ అంటాడు. టకీ టకీ అట పడుతున్నాయి. ఆ టకీ టకీ మన పైసలు అందరికీ 21 నెలలు అయ్యి 22 నెలలు పడ్డది. ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిండు 2 సార్లు. ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ముసలానికి ఇస్తుండు లేదా ముసలామ్మకి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. హైడ్రా అనేది పెద్ద పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు FTLలో, ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రేమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా, గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీహిల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాలు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. నేను మీ అందరినీ మనస్ఫూర్తి కొడతా ఉన్నాను, దయచేసి ఒక్కొక్క ఓటు కీలకం. మనందరం పర్సనల్గా ఒక యుద్ధంలాగా కొట్లాడితేనే మనకు రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే అవతలోళ్ళు తక్కువ వాళ్ళేం కాదు, వాళ్ళు ఇలా సర్వశక్తులు అడ్డుతారు. అధికారంలో ఉన్నారు, అడ్డగోలు పైసలు ఉన్నాయి, బెదిరిస్తారు. మీరు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు బంద్ అయితే అంటారు, మీరు ఓటేయకపోతే మీకు ఇల్లు రానియమంటారు, నీ ఇల్లు కూడా కొడతామంటారు, రకరకాలుగా బెదిరిస్తారు. మాట్లాడేది మాట్లాడాలి, చేసేది చేయాలి. ఎందుకంటే ఆ లోపల పోయినాక ఓటు వచ్చేది ఎవరికి తెలియదు, బ్రహ్మదేవునికి కూడా తెలియదు. కంపల్సరీ మనం ఏం చేయాలంటే మూతోడ్ జవాబు ఎక్కడియాలి, ఆ బటన్ ఒత్తి కారు గుర్తు, కారు రైమని ఉరుకుతుంటే మెజారిటీ గోపన్నకు 16,000 వస్తే ఈసారి మనకు 32,000 దాటితేనే బ్రహ్మాండంగా మనం గెలిచినట్లు లెక్క.